నమస్కారం అండి. నేను మన ఒలిగొండ దగ్గర ఒక ఊరిలో ఒక ఇల్లుకి వాస్తు చూడడం జరిగింది. ఆ ఇంటి స్థల స్వరూపము నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. నేను ఇక్కడ ఈ 4 డిజైన్ ఇవ్వడం జరిగింది. మనము ఎప్పుడు ప్లాట్ కొనుక్కున్నా అది ఎలా ఉండాలి అంటే చతురస్రాకారంగానో, దీర్ఘచతురస్రాకారంగానో, లేదా తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం కానీ, లేదా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం కానీ, లేదా తూర్పు ఉత్తరం రోడ్డు ఉన్న స్థలం కానీ, లేదా తూర్పు ఉత్తరము పడమర 3 రోడ్లున్న స్థలం కానీ, లేదా తూర్పు పడమర రోడ్లున్నాయి కానీ, ఇలాంటి ప్లాట్లను ఎన్నుకోవడం మనకు శ్రేయస్కరం. ఇకపోతే ఇది ఈ ఊరిలో ఈ ఇంటి వాస్తు చూసినప్పుడు ఇక్కడ నేను చూసింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ స్థల స్వరూపం చూద్దామండి. స్థల స్వరూపం ఎలా ఉంది అంటే, దీనికి ఇది ఈస్ట్ అండి. ఈస్ట్లో రోడ్ ఉంది. ఆ తర్వాత దీనికి ఇక్కడ పశ్చిమంలో ఇది ఈ వెనుక భాగం ఏదైతుందో ఇదంతా ఖాళీ స్థలం అండి, ఎంటీ. ఊర్లలో ఇలాగే ఇంటి వెనుక జాగుండాలని ఇంటి వెనుక భాగాన ఖాళీ స్థలం ఉంచుకుంటారు. మధ్యన ఒక పోర్షను, ముందట ఒక పోర్షను ఇలా కట్టబడి ఉంది. ఆ తర్వాత ఊర్లలో మామూలుగా మనం ఎప్పుడైనా రోడ్డుకు సరిహద్దు చేసుకునే కడతాము. బౌండరీ ఉండదండి, దీనికి బౌండరీ లేదు. ఈ రోడ్డుకు ఈ ఇంటి తూర్పు గోడలు ఉన్నాయి, అంటే తూర్పు సరిహద్దు నిర్మాణం ఉంది. తూర్పు సరిహద్దు నిర్మాణము, పశ్చిమంలో ఖాళీ స్థలము, ఆ తర్వాత దీనికి తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉందండి. నేను అబ్జర్వ్ చేసినది ఈ ఇంటికి ఇవి. ఇకపోతే డోర్లు మాత్రము ఊర్లలో కామన్గా మధ్యన పెట్టుకుంటారు. తూర్పులో మధ్య భాగంలో పెట్టుకోవచ్చు అండి, డిగ్రీలు కరెక్ట్గా ఉన్నప్పుడు. ఇందులో తప్పేం లేదు. ఆ తర్వాత ఇక్కడొక విండో సేమ్ కట్టిండండి. ఇవన్నిటి కూడా ఇక్కడ ఇలాగే ఉన్నాయి. ఇవి కూడా తప్పు లేదండి. ఇంటి నిర్మాణం ఈ విధంగా ఉంది. ఇప్పుడు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఈ రోడ్డు ఉత్తరానికి పల్లంగా ఉంటే, ఈ వీధిపోటు లేకుండా ఉంటే, ఇల్లు కరెక్ట్గా కట్టుకుంటే మనకు తూర్పు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది. తూర్పు కనుక కరెక్ట్గా ఉండి ఇల్లు కనుక మనం కరెక్ట్గా కట్టుకుంటే ఆ ఇంట్లో పురుషాధిక్యం ఉంటుంది. ఆ ఇంటి వారికి సంఘంలో పలుకుబడి ఉంటుంది, సంతాన అభివృద్ధి ఉంటుంది, పిల్లలకు వారికి కూడా సత్ప్రవర్తన ఉంటుంది. ఏది చేసినా విజయము సాధిస్తారు. అలాగే ధనధాన్యాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఇంటి విషయానికి వస్తే, ఒకటి తూర్పు సరిహద్దు నిర్మాణము. పల్లెటూరులో కాబట్టి వీళ్ళు పారు కూడా కట్టుకోలేదండి, రోడ్డుకే ఇంటి కూడా ఉంది. పశ్చిమంలో ఖాళీ స్థలం. ఇలాంటి స్థలానికి ఇంకొకటి ఇక్కడ ఆగ్నేయం వీధి పోటు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో జరిగింది, ఆ ఇంటి వారికి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. వీళ్ళు 3-4 అన్నదమ్ములండి. ఇతనికి ఒక బ్రదర్ ఇల్లు ఇటు పక్కన ఉంది. ఈ ఇంటికి ఇటు పక్కన ఇంకొక 2 ఇండ్లున్నాయి. ఇతనికి మాత్రం ఈ ప్లేసు ఇతనికి ఇవ్వడం జరిగింది పంచుకున్నప్పుడు. సో వీళ్ళు అంతకుముందు విడిపోక ముందుకు వీళ్ళంతా బాగానే ఉండేవారు. ఈ ఇల్లు అప్పుడు లేదు. తర్వాత వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇక్కడొక బ్రదరు, ఇక్కడొక బ్రదరు, ఒక 4 డివైడ్ చేసుకున్నారు ఎవరిదాలని. కానీ ఇతనికి మాత్రం
ఈ తూర్పు ఆగ్నేయం వీధి చూపు వీధి పోటు కలిగిన ఇల్లు ఇతనికి రావడం జరిగింది. వీళ్ళు చాలా మంచి భూమి ఉండేది, 10-15 ఎకరాల భూమి ఉండేది, డబ్బు కూడా కలిగి ఉండేది పంచుకున్నప్పుడు. ఎప్పుడైతే ఈ ఇంట్లోకి వచ్చిర్రో చిన్న చిన్నగా ఈ ఇంటి యజమాని అనారోగ్యానికి గురయ్యాడండి. ఎందుకంటే ఈ ఆగ్నేయం వీధిపోటు అనేది అనారోగ్యాలకు మూల కారణము అవుతుంది. ఆ తర్వాత పశ్చిమంలో ఖాళీ స్థలం ఉండడం కూడా పురుషులకు అనారోగ్యాలకు కారణము. అలాగే తూర్పు సరిహద్దు నిర్మాణం కూడా అనారోగ్యానికి, ఆ తర్వాత ఆర్థికాభివృద్ధి లేకపోవడం పక్కా ఉంటుంది. అయితే ఈ ఆగ్నేయ వీధిపోటు ఏం చేస్తుందంటే ఆయురారోగ్యాలని అంతమొందిస్తుంది. కాబట్టి ఇతను 15-20 ఎకరాలున్న భూమిని కొంత అమ్మడం జరిగింది. ఇతనికి ఒక కుమారుడండి. కొడుకు కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కొడుకుకి పిల్లలైన తర్వాత సిటీలో ఉండడం స్టార్ట్ చేశాడు. కానీ ఇల్లులో వాళ్ళ ఫాదరే ఉండేవారు. ఫాదరు నాకు తెలిసి ఒక 45-50 ఏళ్ళ లోపే ఈ అనారోగ్యం వల్ల అతను చనిపోవడం జరిగిందండి. ఇతను చనిపోయిన కొన్ని రోజులకే అతని భార్య కూడా అనారోగ్యంతో చనిపోయిందండి. అంటే ఇద్దరు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల లోపే చనిపోయారండి. ఇక ఇతని కుమారుడు సిటీలో ఉండేవాడు. ఇతను అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండి వ్యవసాయం చూసుకునేవాడు. ఆ తర్వాత ఆ కుమారునికి కూడా అప్పుల బాధతో అతనికి ఉన్న భూమినంతా అమ్మేశాడండి. ఒక గుంట భూమి లేకుండా అతని కొడుకు అమ్ముకోవడం జరిగింది. ఒక ఇల్లు మాత్రమే మిగిలింది ఆయనకు. ఈ ఇల్లు ప్రభావము మీరు ఇంట్లో ఉండలేము కదా, మాకేమవుతుందిలే అని అనుకోవద్దండి. ఈ ఇంటి ప్రభావము మీరు మీ తండ్రి తర్వాత మీకే వర్తిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా దానికి ఒక 25% నుండి 50% వరకు మీ ఎమ్మటే ఉంటుందండి. ఆ వాస్తు మంచిగా ఉన్నా చెడు ఉన్నా అది మీకు వర్తిస్తుందండి. ఇది ఆగ్నేయ వీధిపోటు వల్ల అతను కొడుకు కూడా అనారోగ్యం చెందడం జరిగింది. నాకు తెలిసి అతను 40-50 ఏళ్ళ లోపే ముందుగా అనారోగ్య పాలయ్యాడు. ఆ తర్వాత కిడ్నీలో ప్రాబ్లం అయింది. ఆ తర్వాత పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆఖరికి 45-50 సంవత్సరాల కంటే ముందే చనిపోవడం జరిగిందండి. సో మనకు పల్లెటూరు కాబట్టి అంతగా వాస్తును పట్టించుకోరండి. అప్పుడు ఆ కాలంలో అంటే ఒక 50-40 సంవత్సరాల క్రితం ఇల్లు వాళ్ళు పంచుకున్నారు కాబట్టి అప్పటి పరిస్థితి ఇది. కానీ దానివల్ల వాళ్ళ ఇంటికి జరిగిన పరిస్థితి నేను వివరిస్తున్నా. నేను ఒకసారి అతని కొడుక్కి కలవడం జరిగింది. నేను ఏమని చెప్పానంటే, ఈ ఇల్లును అమ్ముకో, నీ పేరు మీద ఉంచుకోకు, ఇది నీకు అనారోగ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని లేకుండా చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ అతను ఈ ఇల్లు అమ్మలేదండి. ఇప్పటికి కూడా ఆ ఇల్లు అలాగే ఉంది. సో మనము వాస్తు ఉందా లేదా అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అండి. ఇది నేను చూసిన దాంట్లో ఒక 40-55 ఏళ్ళ లోపు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం, 40-45 ఏళ్ళ లోపల అతని కుమారుడు చనిపోవడం నేను చూశానండి. కాబట్టి వాస్తును పాటించండి, వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోండి, సుఖ సంతోషాలతో ఉండాలని నా అభిప్రాయం. మీరు ఎక్కడైనా సరే, పల్లెటూరులో అయినా సరే, సిటీలో అయినా సరే, మంచి వాస్తు శాస్త్రజ్ఞుని కలిసి అతనితో
ఇల్లు ప్లాన్ గీయించుకొని మంచి వాస్తు గల ఇల్లును నిర్మించుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. నా నెంబర్ ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. నేను ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. సో వాస్తు ప్రకారంగా మీకు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వేరే దగ్గర ప్లాన్ గీయించుకున్నా అది సరిగా ఉందా లేదా అనేది చూసి కరెక్షన్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ గ్రాఫు ఇంటి గ్రాఫు ప్లాన్ గీసేవారికి నేనైతే అనుకుంటాను చాలామందికి వారికి వాస్తు పుస్తకాలు చదువుతారో లేదో నాకైతే అర్థం కాదు. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు కరెక్ట్గా ప్లాన్ ఇచ్చిన వాళ్ళని నేను చూడలేదండి. ఏదో ఒక తప్పు చేస్తుంటారు. దానికి బాత్రూములు వాయవ్యంలో ఇవ్వడమో లేదా ఆగ్నేయంలో ఇవ్వడంలో, వాయవ్యం ఆగ్నేయం సరైన ప్లేస్ అయినప్పటికీ దానిని పెంచి ఇవ్వకూడదండి. దానిని రూములోనే ఆగ్నేయములకు ఇవ్వాలి, లేదా ఆ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ దానిలోనే ఆ రూము చతురస్రాకారం లోపలే వాయవ్యంలో కానీ ఆగ్నేయంలో ఇవ్వాలి. కానీ ఆగ్నేయం పెంచి కానీ వాయవ్యం పెంచి కానీ ఇవ్వకూడదండి. అలాగే వాళ్ళు పిల్లర్స్ కూడా ఈ ఇంటి ముందు కారు పట్టాలనే ఉద్దేశంతో ఈశాన్యంలో వచ్చే పిల్లర్ని ఇప్పుడు ఇక్కడ ఈ 4 పిల్లర్లు వచ్చే ఈ స్థానాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంకా ముందు కూడా మన స్థలం ఉందనుకోండి, ఈ పిల్లర్ని కొద్దిగా ఇటుపక్కకు పెడుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ కారు వచ్చి పార్కింగ్ చేసుకోవడానికి. అలా ఇవ్వకూడదండి. పిల్లర్స్ అనేవి కరెక్ట్గా స్ట్రేట్గానే ఉండాలి. కొంతమంది వెస్ట్ ఫేస్ ఉన్న వాళ్ళు ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది వెస్ట్ కాబట్టి ఈ వెస్ట్ ఎంట్రన్స్ కూడా ఇక్కడొకటి కరెక్ట్గా స్ట్రేట్గా ఇవ్వాలి పిల్లర్సు. కానీ ఈ చివరి దాన్ని ఇక్కడ కొనకు ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ కారు పార్కింగ్ కోసమని. ఇలా ఇచ్చినప్పుడు వాయవ్యం పెరిగినట్టు అవుతుంది, ఈశాన్యం తగ్గినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లతో ప్లాన్ ఇస్తున్నారండి. నేను చాలా వరకు చూశాను. సో నేనైతే మీకు ఒక్క సలహా ఇస్తాను. మంచి వాస్తు తెలిసిన పండితుని పట్టుకోండి. అతను ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకోండి. మీరు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.